హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ముందుగా మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నా వెనకాల పవిత్రమైన చాలా పవర్ఫుల్ అయిన జోగులాంబ ఆలయం ఉందన్నమాట. నేను నైట్ 8:30కి ట్రావెల్ చేశాను. వర్షం పడడం వల్ల, ట్రాఫిక్ వల్ల నేను మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయ్యాను అనమాట. చెప్పలేని అనుభూతి అనమాట. చాలా అడ్వెంచరస్ జర్నీ అనమాట. అదొకటైతే ఏంటి ఈ స్థల పురాణం అంటే, నాకు తెలుసు, మనకు ఆల్రెడీ 18 శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలలో ఈ ఆలంపూర్ జోగులాంబ ఆలయం 5వ శక్తిపీఠం అనమాట. చాలా పవర్ఫుల్ శక్తిపీఠం అనమాట. నా పర్సనల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పర్సనల్ ఒక అనుభూతి జరిగింది. ఆ అనుభవం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను తప్పకుండా వినండి. ఆ విషయం ఒకటైతే, ఇప్పుడు మీకు అందరూ తెలుసు, సతీదేవి దహనం చేసుకున్న తర్వాత తను చాలించిన తర్వాత తన భాగాలు 18 స్థానాలలో ఎక్కడైతే పడ్డాయో అక్కడ అన్ని 18 శక్తిపీఠాలుగా కొలువైనాయి అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారి పైన పళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ కొలువై ఉందన్నమాట. సో చాలా పవర్ఫుల్ ఆలయం. దాంతోపాటు ఈ ఆలయానికి ఇంకొక విశిష్టత ఉందన్నమాట. తుంగ నది పక్కనే ఉంటుందన్నమాట. నది ఒడ్డునే ఉంటుంది. అదొకటైతే, బ్రహ్మ ఘోరమైన తపస్సు చేయడం వల్ల శివయ్య సాక్షాత్కారమయ్యి 9 రూపాయలలో బ్రహ్మకి దర్శనమిస్తాడనమాట. దాని తర్వాత ఏంటంటే ఆ 9 రూపాయలు ఇక్కడ కొలువైన 9 శివలింగాలు అనమాట. ఈ ఆలయ చుట్టుపక్కలలో ఉంటాయి అన్నమాట. కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. అందరేమో ఏం చేస్తారంటే వస్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ నేను అలా కాదు. నేను ఏం చేస్తానంటే వచ్చిన తర్వాత 3 ప్రదర్శనలు చేస్తాను ఆలయం చుట్టూ. దాని తర్వాత 9 ఈ శివ చాలా పవర్ఫుల్ అయిన బ్రహ్మలింగాలు అంటారు అనమాట. వాటికి దీపాలు ముట్టించేసి నా పూజని ముగిచ్చేస్తాను అనమాట. ఇదనమాట నా కార్యక్రమం. హైదరాబాద్కి 230 కిలోమీటర్లు ఉండి ఇంత శక్తివంతమైన టెంపుల్ నాకు తెలిసి నాకు ఇంకా వేరే లేదనుకుంటాను నేనైతే. అంత పవర్ఫుల్ అనమాట. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శక్తిపీఠం కూడా ఇదే అనమాట. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారి కృపా కటాక్షం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.